ప్రేమకి ఈగోకి మధ్య కొట్టుమిట్టాడేటువంటి జీవితాలు ఏమైనా ఉన్నాయి అంటే ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు పుట్టిన వాళ్ళ జీవితాలు వీళ్ళని చూస్తే నాకు ఎందుకు కొంచెం చాలా బాధ అనిపించిందండి. సో ఈ 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు పుట్టిన వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటూ పోతుంది. ఒకవేళ మీ పార్ట్నర్ కనుక నేను చెప్పినటువంటి ఈ డేట్స్ లో కనుక పుట్టినట్లయితే వాళ్ళతో మీరు వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఏ విధంగా మీరు ప్రవర్తించాలి అనేటువంటి దాని మీద ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే స్పెషల్ సందర్భంగా లవ్ న్యూమరాలజీ అనేటువంటి సిరీస్ లో భాగంగా చేసినటువంటి ఈ వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ప్రేమ అంటే జీవితం, ప్రేమ అంటే విశ్వాసం, ప్రేమ అంటే నమ్మకం. ప్రేమ లేకపోతే ఎంత అందమైన పువ్వులు ఉన్నా సరే సువాసన లేనట్టే. ప్రేమ లేకపోతే జీవితంలో జీవం లేనట్టే. సో ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి పుట్టవలసిందే. సో ఈ 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 28వ తారీఖు పుట్టినటువంటి నెంబర్ 1 సిరీస్ కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో రివీల్ చేసేద్దాం మనం. సో అసలు ఫస్ట్ చూసుకుంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అంటే మేజర్ క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ గురించి మనం అర్థమైపోతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి మేజర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి నెంబర్ 1 ఫస్ట్ వీళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి వర్క్ హాలిక్ అంటారు, అంటే విపరీతమైనటువంటి వర్క్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటుంది. నెంబర్ 3 ఎక్కడున్నా సరే నెంబర్ 1 పొజిషన్ ఉండాలనుకుంటారు అనమాట. ఈ 3 మేజర్ వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిటీస్. ఇక నెక్స్ట్ గా చూసుకుంటే వీళ్ళ మైండ్ లో ఒక సీక్రెట్ డిజైర్ ఉంటుంది, ఒక సీక్రెట్ డిజైర్ ఉంటుంది. లేకపోతే దీన్ని మనం వాళ్ళకి సంబంధించిన ఒక ఫ్యాంటసీ అనుకోవచ్చు. వీళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పార్ట్నర్ చాలా అందంగా ఉండాలి అనుకుంటారు. అలానే నిజంగానే వాళ్ళ పార్ట్నర్ అనేటువంటి వీళ్ళకి చాలా అందంగానే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు నిలబెట్టుకోవడంలో వీళ్ళకి ప్రాబ్లమాటిక్ గా ఈ నేను చెప్పినటువంటి 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో దీనికి అడ్డుపడుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, 19వ తారీఖు పుట్టారు అనుకోండి, వీళ్ళు ఫ్యామిలీతో గొడవ పడైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంతే ప్రేమని వాళ్ళ ఎదుటి పార్ట్నర్ నుంచి పొందుతారు. చాలా మంచి గుడ్ లైఫ్ అనేటువంటిది వీళ్ళకి వస్తుంది. పార్ట్నర్ కూడా చాలా మంచి పార్ట్నర్ వస్తుంది. అదే కనుక మనం 28వ తారీఖు పుట్టిన చూసామనుకోండి, వీళ్ళకి ఖచ్చితంగా ప్రేమలో బ్రేకప్స్ ఉంటాయి, ప్రేమలో మోసపోతారు. ఈ విధంగా అంటే 1వ నెంబర్ సిరీస్ లోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి అనమాట. సో కాకపోతే ఏంటంటే మనం టోటల్ ఓవరాల్ గా కలిపేసి ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఈ లవ్ సిరీస్ లో భాగంగా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో నెంబర్ 1 మొట్టమొదటి విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెంబర్ 1 సిరీస్ కు సంబంధించిన వాళ్ళు, అంటే నెంబర్ 1 సిరీస్ అంటే ఏ నెల అయినా సరే 1వ తారీఖు 19వ తారీఖు 10వ తారీఖు 28వ తారీఖు ఈ మొత్తాన్ని కూడా 1 సిరీస్ అంటాం. ప్రతి దగ్గర నేను ఈ 1 సిరీస్ అనే మాట్లాడతా. 1 సిరీస్ అంటే కనుక ఈ 4 డేట్లను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఒకవేళ మీ పార్ట్నర్ అనేటువంటి వాళ్ళు నెంబర్ 1 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉన్నారనుకోండి, చాలా సింపుల్ గా మీరు ఏం లేదు, ప్రతిసారి కూడా వాళ్ళని పొగడాలి. సింపుల్, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఆ పని చేసావు కాబట్టి ఈరోజు మనం ఇంత బాగున్నాము, నువ్వు మాత్రం ఇలాంటి పని చేయగలవు. ఇట్లాంటి వాళ్ళని గనక మనం పొగడ్తల్లో ముంచెత్తామంటే జీవిత కాలానికి సంబంధించినటువంటి ప్రేమ మొత్తం మీ మీద కురిపిస్తారు. చూసారా ఎంత చిన్న అద్భుతమైనటువంటి సీక్రెట్ ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి నేను మీ ముందు రివీల్ చేశాను. కాబట్టి ఈ చిన్న విషయానికైనా సరే మీరు ఖచ్చితంగా నా వీడియోకి లైక్ కొట్టాలబ్బా. వీడియోని లైక్ కొట్టాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం చెప్పమంటారా, మీ పార్ట్నర్ నెంబర్ 1 సిరీస్ అయ్యండి, మీకు వాళ్ళకి మధ్య ర్యాపో పెరగాలి, ఇద్దరు కూడా ప్రశాంతంగా లవ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, లేదంటే కనుక ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కనుక ఎప్పుడు కూడా మీరు వాళ్ళ యొక్క ఈగోని హర్ట్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు కూడా మీరు వాళ్ళ ఈగోని హర్ట్ చేయకూడదు. అలానే వాళ్ళ దగ్గర మీ యాటిట్యూడ్ చూపించకూడదు. ఎందుకంటే 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళందరిలో కూడా హైయెస్ట్ పీక్ లెవెల్లో ఉండే యాటిట్యూడ్ వీళ్ళకే ఉంటది. సో యాటిట్యూడ్ చూపించే వాడి దగ్గరే ఈగోయిస్ట్ అంటే ఈగో చూపించే వాళ్ళ దగ్గరే మీరు యాటిట్యూడ్ చూపించారనుకోండి, ఏమవుతుంది, కొంప కొల్లేరు అవుతుంది. ఓకే, కాబట్టి
వాళ్ళ దగ్గర మీరు ఎంత వీలైనంత ప్రేమతో ఉంటే జీవిత కాలం మొత్తం సరిపడా ట్రస్ట్ని, సరిపడా ప్రేమని మీ మీద కుమ్మరిస్తారు వాళ్ళు అట్లాగా. సో కదా, కాబట్టి ఈ విషయం మీ పార్ట్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఇప్పుడు అసలు నెంబర్ 1 సిరీస్ వాళ్ళకి ఐడియల్ పార్ట్నర్గా ఏ డేట్లో పుట్టే వాళ్ళు బాగుంటారో నేను చెప్తాను చూడండి. మొదటిగా కనుక చూసుకుంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు పుట్టేటువంటి నెంబర్ 2 సిరీస్ వాళ్ళు. అలానే 4వ తారీఖు, 22వ తారీఖు, 13వ తారీఖు, 31వ తారీఖు పుట్టేటువంటి 4 సిరీస్ వాళ్ళు. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పుట్టినటువంటి నెంబర్ 5 సిరీస్ వాళ్ళు. వీళ్ళకి ఐడియల్ పార్ట్నర్స్ గా ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ ఉండి చెప్తా చూడండి. ఐడియల్ పార్ట్నర్స్ ఏంటంటే వీళ్ళు ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఈ నెంబర్ 1 సిరీస్ కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ కి అనుకూలంగా ఉంటాయి. అంటే వీళ్ళు ప్లస్ అన్నారు అనుకోండి, వీళ్ళు దాన్ని సపోర్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉండిద్ది. సో ఇది వీళ్ళు సపోర్ట్ చేయాలి అంటే నెంబర్ 1 సిరీస్ వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ అనేటువంటిది వీళ్ళకి ప్రేమ ఇవ్వాలి. అలా కాకుండా నెంబర్ 1 సిరీస్ వాళ్ళకి ప్రేమ ఇచ్చే నెంబర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమనుకున్నారు, ఏ నెలలో అయినా సరే, లేదంటే నెంబర్ 3 సిరీస్ వాళ్ళు, నెంబర్ 5 సిరీస్ వాళ్ళు, నెంబర్ 6 సిరీస్ వాళ్ళు, ఈ 2, 4, 5 సిరీస్ వాళ్ళేమో 1వ సిరీస్ వాళ్ళు ప్రేమను ఇవ్వాలి వాళ్ళకి. కానీ 3, 5, 6 సిరీస్ వాళ్ళేమో 1వ నెంబర్ వాళ్ళకి ప్రేమను వీళ్ళ నుంచి వాళ్ళకి ఇస్తారు. మనకి చాలా మంది సినిమాలో ఒక డైలాగ్ అంటారు, ఏది ఏమంటే మనకి లవ్ సక్సెస్ కంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ కదా. అప్పుడు మన ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే మనతో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు ప్రేమించే అమ్మాయి కంటే కూడా నిన్ను ప్రేమించే వాళ్ళని ఎత్తుక్కుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటారు కదా. సో నెంబర్ 1 సిరీస్ వాళ్ళకి 3, 5, 6 సిరీస్ వాళ్ళు ప్రేమని అందిస్తారు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి పోటీ వచ్చేటువంటి సిరీస్ ఏదైనా ఉందనుకోండి, అదేంటంటే నెంబర్ 9 సిరీస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నా, లేదంటే ఏదైనా డేట్కి వెళ్ళాలనుకుంటున్నా, ఏ కలర్ బట్టలు వేసుకొని వెళ్ళాలి, ఏ వీక్ వెళ్ళకూడదు, ఏ డేట్లో వెళ్ళకూడదు అనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేటువంటిది కింద మెన్షన్ చేయండి. అది ఏ సిరీస్ అనేటువంటిది ఎక్కువగా వచ్చిందో ఆ సిరీస్ వీడియో నేను నెక్స్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ 9 నెంబర్ సిరీస్ వాళ్ళు వీళ్ళకి గట్టి పోటీ ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా నెంబర్ 1 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు 1వ సిరీస్ కి సంబంధించిన వాళ్ళని, 8వ సిరీస్ కి సంబంధించిన వాళ్ళని, 9వ సిరీస్ కి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పార్ట్నర్ గా చేసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే 1వ సిరీస్ వాళ్ళు కూడా ఎదిగే క్రమంలో డి అంటే డి అన్నట్టు ఉంటారు, వీళ్ళు కూడా ఎదిగే క్రమంలో డి అన్నట్టు డి అంటారు. అవి ఏమవుతుంది, ఇద్దరి మధ్య ఏంటంటే కోపతాపాలు అన్నట్టు ఎక్కువ అవుతాయి అనమాట. ఇంకోటి అంటే 8 నెంబర్ అనేటువంటిది 1 నెంబర్కి యాంటీ నెంబర్, కాబట్టి అసలు 2 విరుద్ధ ధ్రువాలు అనమాట ఇది. కాబట్టి ఈ 3 నెంబర్లు వాళ్ళని పార్ట్నర్స్ గా తీసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచి విషయం. ఇక నెక్స్ట్ శనివారం రోజు, ఓకే, శనివారం రోజు అలానే టోటల్ డేని కలిపితే డే వైబ్రేషన్ అంటాం. డే వైబ్రేషన్ అనేటువంటిది 6, 7, 8 వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత దూరంగా మీ పార్ట్నర్ ఉండటం అనేటువంటిది చాలా మంచిదండి. మీరు ఒక్కసారి నెంబర్ 1 సిరీస్ కు సంబంధించిన వాళ్ళు కావాలంటే మీరు చూసుకోండి. శనివారం రోజు టోటల్ యాడ్ చేస్తే 8, 6, 7 వచ్చేటువంటి డేట్స్ లో మీ యొక్క ఫీలింగ్స్ అనేటువంటివి నెగిటివ్ మోడ్ లో, నెగిటివ్ వైబ్రేషన్ లో వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ నెగిటివ్ మోడ్, నెగిటివ్ వైబ్రేషన్ లో మీరు ఎవరికైనా సరే ప్రపోజ్ చేయడానికి వెళ్ళారనుకోండి, అది ఎలా ఉంటుందంటే, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి చెప్పే దగ్గర ప్రేమ ఫీలింగ్ కాదు వచ్చేది, అథారిటీ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎదుటి వాళ్ళు రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేను చెప్పినటువంటి డేస్ లో మీరు కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎంత తక్కువగా మాట్లాడితే కూడా అంత మంచిది. ఇక నెక్స్ట్, మీరు ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ, లవ్ ప్రపోజ్ చేయడానికి ఏదైనా డేటింగ్లకు వెళ్ళేటప్పుడు కానీ మీకు బాగా కలిసి వచ్చే కలర్ అయితే కనుక ఈవినింగ్ టైమ్స్ వెళ్తే కనుక రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ అని చెప్పాను కదా అని ఈ దున్నపోతులకి ఎదురు బెదరగొట్టేసేటువంటి తిక్కు కలర్ రెడ్ కలర్ ఉంది చూసారా, అటువంటి వేసుకుని వెళ్ళకండి. అది ఎవరికైనా సరే చూడటానికి బాగోదు.
కాబట్టి కొంచెం మీకు నప్పేటటువంటి కలర్స్ ఉంటే కనుక రెడ్ కలరు, లేదు రెడ్ కలర్ కంటే కూడా మీకు ఎల్లో కలరు, చందనం కలరు, అలానే గోల్డ్ కలర్ అనేటువంటివి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను చెప్పేటువంటి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో ఆ నేచర్ని ఎన్హాన్స్ చేస్తాయి. నేచర్ని ఎన్హాన్స్ చేసినప్పుడు మనం మాట్లాడేటువంటి విధానం కానివ్వండి, మనం ప్రవర్తించేటువంటి తీరు అనేటువంటిది పాజిటివ్ డైరెక్షన్లో పాజిటివ్ వేలో ఉంటుంది. కాబట్టి ఈ కలర్స్ అనేటువంటిది మీ యొక్క నేచర్ని పాజిటివ్ వేలో ఎన్హాన్స్ అనేటువంటివి చేస్తాయి అన్నమాట. సో ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇంకో విషయం చెప్తా చూడండి. వీళ్ళు అన్నిటికంటే ఒకవేళ వీళ్ళతో లవ్ అనేటువంటి సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వీళ్ళ పార్ట్నర్స్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ ఏంటో చెప్పనా, నువ్వు ప్రేమించడానికి ముందు ఒకలాగున్నావు, ప్రేమించిన తర్వాత ఒకలాగున్నావు అంటాడు. కానీ ఇక్కడ మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే నెంబర్ 1 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రేమ విషయంలో ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి ప్రేమలో ఎప్పుడైతే పడ్డారో అప్పుడు వాళ్ళు ఎంత ప్రేమనైతే ఇస్తున్నారో జీవితం మొత్తం అంతే ప్రేమనిస్తారు మీరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 సిరీస్కి సంబంధించిన వాళ్ళకి లైఫ్లో గ్రోత్, లైఫ్లో కెరీర్ అనేటువంటి వీళ్ళకి చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చూసుకుంటే వీళ్ళందరూ కూడా నెంబర్ 1 సిరీస్లో సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏ పొజిషన్లో సరే కింగ్ మేకర్గా, కింగ్గా, ఏ పొజిషన్లో ఉన్నా సరే కింగ్గా ఉండాలనుకుంటారు వాళ్ళు. అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా ఎట్లా అంటే సమయంతో పోటీ పడుతూ జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఈ కాలక్రమంలో ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు పార్ట్నర్కి అంత ఎక్కువ టైము ఇవ్వలేరు అనమాట, అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు వీళ్ళు. కాబట్టి ఏంటంటే పార్ట్నర్కి వీళ్ళకి మధ్య ఏంటంటే నీ దగ్గరికి నాకు సరిగ్గా ప్రేమ అందటం లేదు అనేటువంటి విషయంలో గొడవలు ఏర్పడుతున్నాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీకు నెంబర్ 1 సిరీస్కి సంబంధించినటువంటి పార్ట్నర్స్ కనుక ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి జీవితంలో చచ్చేంత వరకు కూడా 100% నేను ఆశిస్తానండి ఒకే ప్రేమ అనేటువంటిది మీ మీద వాళ్ళు కురిపిస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి అహంకారం, వీళ్ళకి సంబంధించినటువంటి ఈగోతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి నేను చెప్పినటువంటి 5 టిప్స్ ఉన్నాయి కదా, ఆ టిప్స్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటే మీ నెంబర్ 1 సిరీస్కి సంబంధించిన పార్ట్నర్స్ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఈ అద్భుతంగా ఉండాలి అంటే ఇద్దరి పేర్లు అనేటువంటివి ఒకళ్ళతో ఒకరికి కంపాటబిలిటీలో ఉండాలి. ఈ ఫ్యామిలీ లైఫ్ సక్రమంగా వెళ్ళాలి అంటే ఇద్దరి పేర్లు కంపాటబిలిటీలో ఉండాలి. కంపాటబిలిటీలో డేట్ ఆఫ్ బర్త్కి బర్త్ వైబ్రేషన్ అంటే గ్రహాల యొక్క వైబ్రేషన్కి కంపాటబిలిటీలో ఉండాలి. అప్పుడు దానితో మ్యారేజ్ డేట్ కూడా అనుకూలంగా ఉండాలన్నమాట. అప్పుడు లైఫ్ అనేటువంటిది 3 పువ్వులు 6 కాయల్లాగా పూల పాన్పులాగా ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలానే మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ సిరీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నేమ్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.